ఎన్నికలకు ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను ఏమార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారని, ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం ప్రజల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రుణమాఫీకి 31,000 కోట్లు సమీకరించుకున్నట్లు చెప్పారని, ఇప్పుడు 20,000 కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు ఒప్పుకున్నారని వెల్లడించారు. శాసనసభలో బడ్జెట్పై చర్చను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈ రోజు వరకు ₹1 కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. తమ పార్టీ పాలనలో భూములు అమ్మకాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా అమ్ముతోందని ప్రశ్నించారు. రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒక్కసారి 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీకి అవసరమైన 31,000 కోట్ల రూపాయలను సమీకరించుకున్నాం. అంటే డబ్బులు రెడీ పెట్టుకున్నాం. ఈసారి బడ్జెట్లో ఏం చెప్పారు అధ్యక్ష? 20,000 కోట్లు మాత్రమే చేశారు అని చెప్తున్నారు అధ్యక్ష. చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ చేతగానోళ్ళు ఎవరు, మాట తప్పినోళ్ళు ఎవరు? ఏమైంది 31,000 కోట్లు నిధులు సమీకరించుకున్నామని మీ ప్రసంగంలో చాలా గట్టిగా చెప్పారు కదా, ఏమైంది బట్టి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.